నమస్తే అండి, నేను మీ పెయిన్ డాక్టర్ శివాజీ. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మోకాలు నొప్పి అండి. మోకాలు నొప్పి అనేది సర్వసాధారణంగా చాలా మందిలో చూస్తుంటామండి. బ్యాక్ పెయిన్ తర్వాత చాలా మందిలో ఎక్కువ కంప్లైంట్ చేసేది మోకాలు నొప్పి మాత్రమే. ఇది నార్మల్గా ఎక్కువ శాతం ఏంటంటే దేనివల్ల వస్తుంది అంటే ఆస్టియోఆర్థరైటిస్, అంటే మోకాలు యొక్క అరుగుదల వల్ల ఈ నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది. ఈ అరుగుదల ఏంటంటే వయసు పెరిగే కొలది అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుదలతో పాటు ఏంటంటే నొప్పి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ఏంటంటే దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడుతుంటారు. దీనివల్ల ఏంటంటే మన డైలీ వైజ్ యాక్టివిటీస్ మనం చేసుకోలేము, దాంతోపాటు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంటుంది. సో దీనికి మనం ఏం చేస్తాము, అడ్వాన్స్డ్గా ఏం ట్రీట్మెంట్ ఉన్నది అంటే నార్మల్ మెడికేషన్ ఇస్తారు, ఫిజియోథెరపీ చెప్తారు. సో దాంతోపాటు ఏంటంటే అవ్వకపోతే ఆపరేషన్ అని చెప్తారు. సో ఆపరేషన్ లేకుండా మనం ఏం చేస్తామంటే బేసికల్లీ నొప్పి తగ్గించడానికి మోకాళ్ళ అరుగుదలను నార్మల్గా ఏంటంటే 4 రకాలుగా విభజించారండి. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉన్నప్పుడు ఏంటంటే మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ జెనిక్యులర్ నర్వ్స్, అంటే ఏదైతే మోకాళ్ళకి సంబంధించిన నరాలని నొప్పిని ఏవైతే క్యారీ చేస్తున్నాయో ఆ నరాలని బర్న్ చేయడం వల్ల ఏంటంటే పెయిన్ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్కి వెళ్లకుండా ఏంటంటే మనకి నొప్పి రాకుండా చేస్తాయి. దాంతోపాటు ఏంటంటే మనకు ఆల్రెడీ అరిగిపోయిన అక్కడ కణజాలాలను ఏంటంటే రీజనరేట్ చేయడానికి, మళ్ళీ పునరుద్ధరించడానికి ఏం చేస్తామంటే నార్మల్గా పిఆర్పి అనేది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇదేంటే ఏంటి, బేసికల్గా మన నుంచి రక్తాన్ని సేకరించి దానిలో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఏంటంటే ఇంజెక్ట్ చేయడం వల్ల అంతకుముందు అరిగిపోయిన కండరం ఏంటంటే నార్మల్గా రీజనరేట్ అయ్యే అవకాశం ఉంటుందండి. దీర్ఘకాలికంగా ఏంటంటే మనకి నొప్పి నుంచి ఉపశమనం అనేది కలిగే అవకాశం ఉంటుంది.